86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. 1983లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ప్రాథమిక పాఠశాల. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం. ప్రతి డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. జిల్లాకు మెడికల్ కాలేజ్, వందలాది కాలేజీలు తీసుకొచ్చాం. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే అందులో 2 ప్రధానమైన డెసిషన్స్. ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం. రెండో నిర్ణయం విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు దిశ. మహిళ పుడితే భారం, ఈ అమ్మాయిని ఎటనేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది. ఆ రోజు నేను చెప్పాను, మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు, ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి. అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.